జుట్టు అనేది ఒత్తుగా అలాగే స్ట్రాంగ్‌గా ఉండటానికి, జుట్టు ఊడకుండా ఉండటానికి ఒక చిట్కా చెప్తున్నాను. సో, ఆ ఒక చిట్కా ఏంటో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి జుట్టు గురించి మాట్లాడుకుందాము. ఆహ్, చాలామంది అడుగుతున్నారు, "మీకసలు హెయిర్ ఫాల్ అవ్వదా? మీ హెయిర్ చాలా లాంగ్ అవుతూ ఉంటుంది. మీ మమ్మీకి లాంగ్ హెయిర్ అనుకుంటా అందుకే మీకు లాంగ్ హెయిర్" అని చాలామంది అంటూ ఉన్నారు. యాక్చువల్లీ మా మమ్మీ హెయిర్ కన్నా నాది చాలా పెద్దదండి. నేను చాలా సార్లు కట్ చేశాను. మళ్ళీ పెరుగుతూ ఉంది. నా యూట్యూబ్ జర్నీ చూస్తూ ఉంటే గనక ఆల్‌మోస్ట్ 4 ఇయర్స్. 4 ఇయర్స్ నుంచి ఈ మధ్యలో నేను కట్ చేశాను. మళ్ళీ పెరుగుతూ ఉంది. ఛాలెంజ్ ఆల్రెడీ నేను యాక్సెప్ట్ చేసి తీసుకున్న కట్ చేయటం. మళ్ళీ పెరిగింది కూడా. సో, కావాలంటే నా ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తూ ఉంటది. సో, అలాగే నేను తీసుకునే హెయిర్ కేర్ అనేది నేను మీకు షేర్ చేస్తూ ఉంటున్నాను. జెనెటిక్స్ కూడా ఉండాలి. కానీ జెనెటిక్స్‌తో పాటు హెయిర్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ ఉన్న ఎంటుకలనైనా మనం కాపాడుకోవాలంటే హెయిర్ కేర్ చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న పొల్యూషన్ కావచ్చు, ఎన్విరాన్మెంట్, కెమికల్స్ ఇవన్నిటి నుంచి మన జుట్టుని మనం న్యాచురల్‌గా ఎంతో కొంత కాపాడుకోవటానికి మనము ట్రై చేస్తూ ఉండాలి. అదే నా మెయిన్ నా ఉద్దేశం. అందుకనే ఇలాంటి హెయిర్ రెమెడీస్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు మనొక వీడియో కూడా హెయిర్ రెమెడీ గురించే చెప్తున్నాను. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే. జుట్టుకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇలాంటి హెయిర్ కేర్ వల్ల మన చుట్టూ ఉన్న కెమికల్స్, పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ వీటి నుంచి మనం ఎంతైనా కాపాడుకోవటానికి రెమెడీ చాలా అవసరం. ఆ రెమెడీ ఏంటో మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక హెయిర్ రెమెడీ ఏంటో చూసేద్దాం. సో, ఇక్కడ నేనేంటి అంటే ముందుగా కలబంద అనేది చూపిస్తున్నాను. సో, కలబంద అందరి ఇంట్లోనూ ఉంటది. అలాగే రూపాయి ఖర్చు లేకుండా జుట్టు కూడా పెరగటానికి ది బెస్ట్ అని చెప్పి కలబంద చూపిస్తున్నాను. మన ఒక జుట్టుని స్ట్రాంగ్‌గా ఉంచడానికైనా, డాండ్రఫ్‌ని కంట్రోల్ ఉంచడానికైనా, సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికైనా, మంచిగా హెయిర్‌ని మాయిశ్చరైజ్ చేస్తది. అండ్ అలాగే ఇచ్చీ స్కాల్ప్ అంటే ఒక డాండ్రఫల్ కావచ్చు, పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతూ ఉంటది స్కాల్ప్ మీద. అలాంటి ప్రాబ్లమ్ ఏమీ లేకుండా కలబంద చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. అండ్ మన హెయిర్‌కి ఇవన్నీ చాలా అవసరం. అందుకని కలబంద అనేది చూపిస్తున్నాను. దీన్ని ఏంటి అంటే గనక తొక్కతో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కాకపోతే నేనేంటి అంటే హెయిర్ చాలా సాఫ్ట్‌గా ఉండటానికి ఈ చలికాలంలో చాలా ఫ్రీజీ అయిపోతుంది. ఏదో పొట్లు పోయినట్టుగా హెయిర్ ఊడిపోతూ ఉంటుంది కాబట్టి జెల్ ఫార్మ్ లాగా తీసుకుందాం అని చెప్పి నేను ఓన్లీ జెల్లే ఎక్స్ట్రాక్ట్ చేసేస్తున్నాను. ఒక చిన్న స్పూన్ తీసేసుకొని ఆ జెల్‌ని ఆ తొక్క నుంచి ఇలా సెపరేట్ చేసుకొని జెల్ అంతా ఒక పక్కన కలెక్ట్ చేసుకొని పెట్టేసుకుందాము. ఏంటి అంటే కలబంద గుజ్జు అనేది చాలా మాయిశ్చరైజర్ లాగా మన స్కిన్‌కి మాయిశ్చరైజర్ ఎంత ఇంపార్టెంట్ హెయిర్‌కి కూడా చాలా అవసరం. కలబంద చాలా మాయిశ్చరైజ్ చేస్తూ ఉంటది. స్కాల్ప్ కూడా మంచిగా ఏమంటారు స్కాల్ప్ అంతా నీట్‌గా ఉంచడానికైనా కూడా హెల్ప్ చేస్తూ ఉంటదనమాట. ఏంటి అంటే డాండ్రఫ్ అనేది ఎక్కువైపోయి దురద చాలామంది ఫింగర్స్ ఎక్కువ హెయిర్‌లోనే ఉంటది. దురద వల్ల కావచ్చు, ఆ పెచ్చులు పెచ్చులు ఊడిపోతూ ఉంటుంటే వాటిని తీయటం వల్ల అసలు ఏంటి అంటే ఎక్కువ ఫింగర్స్ కూడా మన హెయిర్‌లో ఉంచకూడదండి. ఆ ఒక హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఒకసారి ఫాలో అవ్వండి. ఫింగర్స్ ఎక్కువగా పెట్టొద్దు. ఇలాంటి రెమెడీస్ వాడితే డాండ్రఫ్ కంట్రోల్ అవుతది. మీకు దురద అనేది రాదు. అండ్ ఇక్కడే నేనేం చూపిస్తున్నానంటే బనానాస్ తీసుకున్నా. కానీ నేను కొంచెం పచ్చివి తీసుకున్నాను గానీ, మీ దగ్గర పండిపోయినియి పడేస్తాం అన్నప్పుడైనా సరే ఈ రెమెడీ తయారు చేసుకోండి. పండినవైతే ఇంకా త్వరగా మనకి మిక్సీ జార్‌లో మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి. ఇవి కొంచెం ఎక్కువ సార్లు మిక్సీ వేసుకోవాల్సొస్తది. అంతే డిఫరెన్స్. బనానా వల్ల ఏంటి అంటే ఎక్కువ విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయండి బనానాలో. సో, కాబట్టి ఏంటి అంటే ఇవన్నీ న్యూట్రియంట్స్ మన హెయిర్ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్. బనానా వల్ల కూడా హెయిర్ చాలా సిల్కీగా ఉంటదని చాలా మందికి తెలుసు కానీ, ఇందులో ఎక్కువ న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి. మన హెయిర్‌ని గానీ, ఈ యొక్క చలికాలంలో డ్రైనెస్ అయిపోతూ ఉంటది హెయిర్. న్యాచురల్ ఆయిల్స్ కూడా మనకి బనానా త్రూ మన హెయిర్‌కి అందించొచ్చు. అండ్ పొటాషియం ఎక్కువుంటది. ఆహ్, దానివల్ల ఏంటి అంటే హెయిర్ ఫాలికల్స్‌కి చాలా స్ట్రాంగ్‌గా ఉంచుతది. హెయిర్ ఫాలికల్స్ మనకి స్ట్రాంగ్‌గా ఉంటే చక్కగా హెయిర్ పెరుగుతదండి. వాటికి హెయిర్ ఫాలికల్స్‌కి కావాల్సిన న్యూట్రియంట్స్ అందించాలంటే ఈ ప్యాక్ ది బెస్ట్ అని చెప్తాను. ఇంక సింపుల్‌గా ఇంక అలా చెప్తాననమాట. అండ్ బనానాలో కూడా మంచిగా ప్రోటీన్స్ ఉంటాయి. కెరాటిన్ అనేది మన హెయిర్‌కి
చాలా అవసరం. బనానా త్రూ అందిస్తాం అనమాట. ఈ రెండిటిని మిక్సీ వేసేసుకున్న కొన్ని వాటర్ పోసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసేసుకోండి. మీకు కావాలంటే ఏదైనా పల్చటి క్లాత్‌లో వడకట్టేసుకొని అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా డైరెక్ట్‌గా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే నేను అప్లై చేసేసుకున్న డైరెక్ట్‌గా. దాని తర్వాత మనం హెడ్ బాత్ చేసేటప్పుడైనా సరే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఏం ప్రాబ్లమ్ లేదు. మీకు కావాలంటే వడకట్టుకోవచ్చు. అండ్ హెయిర్‌కి ఏంటి అంటే ఆయిలీ హెయిర్ మీద అప్లై చేయాలా? డ్రై హెయిర్ మీద అని అడుగుతున్నారు. ఎప్పుడైనా మనము ఆయిల్ అనేది ఎవ్రీడే అప్లై చేసుకోకపోయినా అట్‌లీస్ట్ తలస్నానం చేసే ముందన్న ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఆ రెమెడీలోనే కొంచెం కోకోనట్ ఆయిల్ వేసేసుకొని అప్లై చేసుకోండి. లేదు అంటే గనక ఆయిలీ హెయిర్ మీద ఇలాగా రెమెడీ అంతా అప్లై చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. అండ్ హెయిర్ అంతా మీరు పాయిల్‌గా తీసుకొని ఆ హెయిర్ ఫాలికల్స్‌కి టచ్ అయ్యే విధంగా చక్కగా అప్లై చేస్తే ఇంటర్నల్‌గా తింటే జుట్టు పెరుగుతది, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి అని చెప్తాము. కానీ ఎక్స్‌టర్నల్‌గా కూడా హెయిర్‌కి అప్లై చేసుకోవాలి కదండీ! దానికోసమే ఈ రెమెడీ కావచ్చు, హెయిర్ ఆయిల్స్ అయినా ఇవన్నీ చెప్తూ ఉంటున్నాం అనమాట. చక్కగా ఇవంతా హెయిర్ ఫాలికల్స్‌కి బయట నుంచి కూడా మనము మంచిగా న్యూట్రియంట్స్ అందించాలి అన్న ఉద్దేశంతోనే. ఎందుకంటే మనం తీసుకున్న ప్రతి ఫుడ్ హెయిర్‌కి పెరగటానికి ఉపయోగపడతదని చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు చాలా జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఎక్స్‌టర్నల్‌గా ఇలా మనం ఒక హెయిర్‌కి అప్లై చేస్తే హెయిర్ అనేది చాలా సిల్కీ, షైనీగా ఉంటది. పొట్లు పోకుండా ఉంటది. న్యూట్రియంట్స్ చక్కగా హెయిర్ ఫాలికల్స్‌కి అందిస్తాము. అండ్ రిమైనింగ్ హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. సాఫ్ట్‌గా ఉంటది హెయిర్. ఏం డ్యామేజ్ ఏమీ లేకుండా చివర చాలా మందికి స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఇలాగే ఏదో ఒకటి అప్లై చేస్తే స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లమ్ కూడా ఉండదు. కాబట్టి అప్లై చేసుకుంటూ ఉండాలి హెయిర్ అంతా కూడా. కొంచెం శ్రద్ధ తీసుకొని తలస్నానం చేసే ముందు ఇలాగా అప్లై చేసుకొని 30 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మీరు షాంపూ చేసేసుకోండి. ఇలా వారానికి ఒకసారైనా ట్రై చేయండి. లేదంటే ఎప్పుడైనా అకేషనల్‌గా మీరు ఏదైనా స్ట్రైట్నర్ వాడాలి అంటే గనక మీరేం వాడతారని అడుగుతారు కదా! వాళ్ళందరి కోసం అగారో బ్రాండ్ నుంచి నేను ఈ యొక్క హెయిర్ స్ట్రైట్నర్ కోంబ్ అనేది చూపిస్తున్నాను. జనరల్‌గా మనకి స్ట్రైట్నర్స్ అనేవి ఉంటాయి. కానీ ఇదేంటంటే కోంబ్ టైప్‌లో వస్తుంది. సో, మనకి దాన్ని ఈజీగా మనము యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మన కోంబ్ ఎలా ఉంటదో సేమ్ అలాగే ఉంటది. మనకి ఒక గ్లౌస్ కూడా వస్తది. అండ్ ఇలాగా స్ట్రైట్నర్‌తో చక్కగా ఇలాగా కోంబ్ చేసేసుకుంటమే. సో, నాకు చాలా బాగుంది. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు నేను ఇలా ఒకసారి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మాక్సిమం నాది చాలా సిల్కీ హెయిరే. బట్ నాకు ఎప్పుడైనా కొంచెం ఇంకా నీట్‌గా హెయిర్ స్టైల్స్ ఇవన్నీ రావాలి అని అనుకున్నాననుకో, ఫంక్షన్స్ గాని దేనికైనా అప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాను. ఇన్‌కేస్ మీరు ఇది వాడుతున్నట్టయితే ఏదైనా స్ట్రైట్నర్స్ మీరు హీట్ ప్రొటెక్ట్ సిరమ్స్ ఉంటాయి. అవి వాడిన తర్వాత మీరు హెయిర్ స్ట్రైట్నర్స్ అనేవి వాడొచ్చు ఎప్పుడైనా ఒకసారి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసేసేయండి. 15 నిమిషాలు టైం ఉంటే మన జుట్టుకి మనం కేటాయించి, మన జుట్టు అంటే ఇష్టమని చెప్తాం కదా! దానికి కావాల్సిన వర్క్ అనేది మనం చెయ్యాలి. ఇలా రెమెడీ తయారు చేసుకొని, అప్లై చేసుకొని, కాసేపు అలా ఉన్న తర్వాత తలస్నానం చేయండి. జుట్టులో ఉన్న మురికి వదులుతది. మంచిగా న్యూట్రియంట్స్ అన్నీ హెయిర్ ఫాలికల్స్ అందుతాయి. జుట్టు పెరగటానికి ఉపయోగపడతది. అండ్ ఎంతైనా మన హెయిర్ కేర్ ఇంపార్టెంట్. హెయిర్ కేర్ తీసుకోండి ఒక వారం. ఇంకో వారం తీసుకోకపోతే ఎలా ఉంది, తీసుకుంటే ఎలా ఉందనే డిఫరెన్స్ మీకు తెలిసిపోతది. కాబట్టి ఈ యొక్క రెమెడీ ఏంటి అనేది మీరు చూసారు. ఖచ్చితంగా వాడండి. నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. మీకెలా అనిపించింది ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీ.